కానీ అవినీతి చేసి ఉంటే మైపాల్ రెడ్డి గారు అవినీతి చేసి ఉంటే హరీష్ రావు లాంటి వ్యక్తులు అసెంబ్లీలో మాట్లాడకపోయి ఉంటుండే కదా. నేను అదే చెప్పిన కదా హరీష్ రావు గారికి కూడా, అయ్యా హరీష్ రావు గారు మీరు ఉద్యమాల్లో పోరాడిన వాళ్ళ గురించి, జైల్లో పోయిన వాళ్ళ గురించి, లేకపోతే లాఠీ దెబ్బలు తిన్న వాళ్ళ గురించి మాట్లాడితే ప్రజలు కూడా మిమ్మల్ని హర్షిస్తారు. మీరు అనవసరంగా ఇట్లాంటి దొంగల గురించి, ఇట్లా కబ్జాకోర్ల గురించి, ఇలాంటి మైనింగ్ మాఫియాల గురించి, ఇలాంటి అరాచకాల గురించి మాట్లాడితే మీ క్రెడిబిలిటీ తగ్గుతుందని చెప్తున్నా నేను. ఇలాంటి దొంగలు వెనకేసుక రాకండి, ఉద్యమాల గురించి మాట్లాడండి. ఆ రోజు మీరు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఉద్యమాల్లో చెప్పినట్టు మాటలు వాళ్ళ గురించి పోరాడు మీరు ఇయ్యలేకపోయారు. 10 సంవత్సరాల మీరు అధికారం ఉన్నప్పుడు మీకు ఎక్కడ కనబడలేదు, ఇయ్యలేకపోయారు. కానీ కనీసం ఇప్పుడన్నా కనీసం మీరు ఆ సోయి తెచ్చుకోనన్నా ఇప్పుడన్నా వాళ్ళ గురించి కొట్లాడి ఇది తప్పేముంది. కానీ ఇట్లాంటి దొంగలు నేను కేసుకొస్తే ఏమొస్తుంది? ఈ మైనింగ్ మాఫియాలు ఇట్లా లక్ష డాక్యుమెంట్, 1,00,000 గజాల డాక్యుమెంట్ చేసే వాళ్ళ గురించి, ఇట్లా పార్క్ జాగాలు కబ్జా చేసే వాళ్ళ గురించి ఈరోజు రాష్ట్రం మొత్తంలో కూడా ఏ నియోజకవర్గంలో ఎవరి దగ్గర పోయి లీడర్షిప్ తిరిగేటోళ్ళని అడిగితే కూడా మైపాల్ రెడ్డి అంటే ఎంత పెద్ద భూ స్కామర్, ఎంత పెద్ద దొంగ అనేది అందరికి తెలుసు. మరి గసంతోళ్ళకి ఒకలా పుచ్చుకుంటే ఆయన భూ కబ్జాదారుడు, ఆయన కబ్జా కోరని మీరు చెప్తే సరిపోతుందా అంటున్నా. అఫీషియల్గా లీగల్గా అధికారులు కదా నిర్ణయించాల్సింది, నిర్దేశించాల్సింది. అధికారులు నిర్ణయించి నేను చెప్తాను. ఇప్పుడు నేను కూడా మీ మీద 100 ఆరోపణలు వేస్తాం అనుకోండి. కాటా శ్రీనివాస్ గౌడ్ గారు కూడా అవినీతి చేస్తాడు, భూ కబ్జా చేస్తాడు, 100 కోట్లు బెదిరించి సంపాదించిన చెప్తాం. కానీ దానికి ఆధారాలు ఉండాలి కదా, ఆధారాలు చూపిస్తున్నా, నమ్మేటట్టు ఉండాలి కదా. నేను కూడా చూపిస్తున్నా కదా. ఇప్పుడు 300 కోట్ల రాయల్టీ ఎగ్గొట్టినావు అని చెప్పి అధికారులు చెప్పి నేను చెప్తలే నా ప్రత్యర్థి అని చెప్పి. నువ్వు మైనింగ్ చేసినావు కదా అక్రమంగా, ఎక్సెస్ 10 ఎకరాలు చేసినందుకు నీకు పోయి కొలిచింది అధికారులే. రోడ్డు మీద పోయేటోడు ఎవడో వాడు చెప్పరాసి కాడు కొలవలే, అది రోడ్డు మీద పోయి ఎల్లమలే కొలవలే. అధికారులు కొలిచిర్రు, అధికారులు కొలిచి ఒక సిట్ వేసిర్రు. దానికి అప్పుడున్నటువంటి ఆర్డీఓ రవీందర్ రెడ్డి గారు నేతృత్వంలో ఒక సిట్టు వేసిర్రు. ఆ సిట్టు ప్రకారం వాళ్ళు పోయిర్రు, అన్నీ కొలిస్తే ఆడ నువ్వు 340 కోట్ల రాయల్టీ నువ్వు ఎగ్గొట్టినావు, గవర్నమెంట్కి ఎగనామం పెట్టినావు అని చెప్పి మీద కేసు వేసి దానికి సంబంధించినటువంటి నీ సోదరుని తీసుకుపోయి బొక్కలు దోసిర్రు. దానికి ఏదో కావాలనో ఏదో చిన్న తప్పు. 340 కోట్లు అంటే చిన్న విషయమా? చిన్న తప్ప ఏం ₹1 పావుల తప్ప? అది 340 కోట్లు అంటే మీకు లెక్కలేదు అంటే మీరు ఏ స్థాయిలో దోషి ఉండొచ్చు? ఎన్ని వేల కోట్ల రూపాయలు మీరు దోషి ఉంటే ఆ 340 కోట్లు చాలా చిన్నగా కనబడి ఉండొచ్చు కదా మీకు. మీకు అట్లా కనబడుతుంది. అది 340 కోట్లు అంటే చాలా చిన్నది. ₹1 పావుల లెక్క మాట్లాడుతుంది దాన్ని మీరు మాట్లాడే మాట. దానికి నేను ఎందుకు దానికి స్పందించినానంటే, ఈయనని మీరు వకాలత్ పుచ్చుకొని ఇట్లాంటి దొంగను వకాలత్ పుచ్చుకుంటున్నారు. అదేదో చిన్న తప్పు అంటే ఏదో కావాలని మా ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం మీద కావాలని నువ్వేదో చిన్న తప్పులకి ఏదో ప్రతిపక్షం అని చెప్పి అంచివేయాలని చెప్పి నువ్వు చేస్తున్నావు అని చెప్పి మాట్లాడినవి చూడు. దాని గురించి ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను స్పందించాను. కానీ మీరు చెప్పే ఇదే మైపాల్ రెడ్డిని నిన్నటి వరకు మీ స్థానిక మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు కూడా సమర్థించిన రోజులు కూడా ఉన్నాయి కదా. ఆయన ఎవ్వరు మీరేమో దశాబ్ద కాలంగా నమ్ముకున్న పార్టీ కోసం, కార్యకర్తలు కోసం, సరే నా గెలిచినా ఓడినా నిత్యం ప్రజల్లో ఉంటూ మీ పనేదో మీరు చేస్తూ బాగానే ఉంది. కానీ మీరు చెప్పే అన్ని ప్రభుత్వం చాలా సింపుల్గా లైట్గా తీసుకుంటుందా అంటాను. అదేనా, ఇప్పుడు మనుషుల మధ్యలో నమ్మకాలే కావాలి, కాయిదాలు కావు. వాస్తవం కదా, రాలేదా? ఇదే మైపాల్ రెడ్డిని సమర్థిస్తూ ఇదే మంత్రులు మిమ్మల్ని బుజ్జగించడానికి ఇదే మీ ఇంటి మెట్లు దొక్కిన రోజులు లేవా? మిమ్మల్ని బుజ్జగించే ప్రయత్నం చేసిన సందర్భాలు లేవా అంటున్నా. అందుకే అంటున్నా, ఈరోజు మైపాల్ రెడ్డి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మా ప్రభుత్వం కావచ్చు, ఎప్పుడు కూడా ఆయన కావాలని చెప్పి మా వాళ్ళు ఎప్పుడు కూడా పిలుచుకోలే, ఆయన ఇంటి చుట్టూ ఏం తిరగలే. ఈయన మా ముఖ్యమంత్రి గారి ఇంటికి చుట్టూ తిరుగుకుంటా ఇలాంటి అవినీతి పరులను తీసుకోవద్దు వద్దు అని చెప్పి ఒక ఎజెండా పెట్టుకున్నప్పటికీ కూడా వద్దని చెప్పి నేను అనేక సందర్భాలలో కూడా చెప్పినా ఈ భాగవతం ఆయన వెనుపోటు రాజకీయాలు ఎట్టుంటాయి అనేది కూడా నేను ముందు కూడా చెప్పినా. కానీ ఆయన వెంటపడి మా ముఖ్యమంత్రి గారితో మీరు చెప్పిందే నిజమైంది. అదే అంటున్నా, ఆయన వెంటపడి మా ముఖ్యమంత్రి గారి ఇంటి చుట్టూ తిరుగుకుంటా దండం పెట్టిండో, కాలు మొక్కిండో, దాక్షిణ్యం చేసిండో, వచ్చిండు పార్టీలకి. వచ్చిన తర్వాత కూడా వచ్చిన రోజు నుంచి ఆయన పోయే రోజు దాకా కూడా నేను ఎన్నడూ కూడా ఆయనతో కలిసేది లేదు, అట్లాంటి అవినీతి పరులతో నేను మాట్లాడేది లేదు, ఆయనతో కలిసి పనిచేసేది లేదని చెప్పి నేను తేల్చి చెప్పడం జరిగింది మా అధిష్టానానికి. నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏ రోజు కూడా ఆయనతో కలిసింది లేదు. నాకు బాధ వచ్చినా, నాకు దుఃఖం వచ్చినా, నాది నడవకున్నా, నా ప్రభుత్వం వచ్చినాక నేను అవసరమైతే చేతులు కట్టుకుని ఇంట్లో కూర్చున్నా తప్ప ఇట్లాంటి దుర్మార్గులతో కలిసి పనిచేసి అనుకుంటున్నారా? మీ ప్రభుత్వం వచ్చినా మీ ప్రభుత్వంలో మీరు చెప్పినా నడవట్లేని బాధ ఉందా? అదే ఆ రోజు పరిస్థితులల్లో ఆయన వచ్చిన తర్వాత కొన్ని ఈక్వేషన్లు, కొన్ని పరిస్థితుల వల్ల ఆయన పెద్దరికం ఇచ్చిర్రు. ఆయన పెద్దరికం ఇచ్చి ఆయన నడిచే ప్రయత్నంలో మళ్ళీ అది నేను సరే ఊకే నా ప్రభుత్వంలో నా ఉన్నటువంటి పార్టీనో నేను ఊకే కించపరచుకోవద్దని చెప్పి నన్ను కొద్ది రోజులు ఆగుమని చెప్పి నాకు ఉన్నటువంటి అధిష్టానం చెప్తే అయినా నేను మౌనం పాటించిన తప్ప
నేను ఎక్కడ కూడా ఆయనతో మాత్రం కలిసి పనిచేయలేదు. అన్న మీ కొంతమంది మిమ్మల్ని అభిమానించే అభిమానులు, మిమ్మల్ని నమ్మే కార్యకర్తలు అందరికీ తెలుసు మీరంటే నిజాన్ని నిక్కచ్చిగా మాట్లాడతారు, ముక్కుసూటి వ్యక్తి అని చెప్పి మాట్లాడతారు కదా. ఈ అంశంలో ఎందుకో దాస్తున్నట్టు మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఏది ఏ విషయంలో? ప్రభుత్వం అధికారంలో మీ ప్రభుత్వం ఉన్నా కూడా మీరు చెప్పినట్టు స్థానిక మంత్రులు లేదంటే స్థానిక ముఖ్యమంత్రి కావచ్చు, మీ నాయకులు ఎవ్వరు వినకుండా ఉంటున్నారు. ఇది మీకు కొంచెం తలవంపుగా మారింది, అందుకే సపరేట్గా ఇంట్లో కూర్చుంటున్నారు, మీది ఎక్కడ నడుస్తలేదు కాబట్టి అనే అనే ఒక బాధ అయితే ఉంది. నిజమా కదా చెప్పండి. అదే కదా, ఆ బాధతో ఉన్నా కానీ నేను ఎప్పుడు కూడా సరే నా పార్టీ నేను కించపరచుకోవద్దు, పదే పదే నేను రోడ్ల మీదకి ఎక్కేవో నా కార్యకర్తలు ఎక్కువ పదే పదే ఈ అవినీతి పని గురించి మాట్లాడుతుంటుంటే ఇక వాళ్ళు కూడా ఒక పరిస్థితులలో కొద్ది రోజులు ఓపిక పట్టమని చెప్తే ఒక గౌరవపదంగా నేను ఒక నికాసమైన కార్యకర్తగా ఉన్నాను కాబట్టి దానికి ఆ విషయంలో నేను అక్కడ మౌనం పాటించాల్సి వచ్చినటువంటి పరిస్థితి అది అందరికీ కూడా తెలుసు. కాబట్టి ఆ రోజు నుంచి కూడా నేను ఇంటర్నల్గా లోపలగా ఈ దుర్మార్గుడు ఈయన ఎప్పుడో ఖచ్చితంగా చెయ్యబోతాడు, వెన్నుపోటు చేసే రాజకీయాల్లో ఈయన దిట్ట అని చెప్పి చెప్తాను ఉన్నా. ఈయన ఎవరికి లాయల్టీ కాదు,